కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే, నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, హలో రే మాము. చెప్పరా. ఇంట్లో ఎవరు లేరురా, ఒక్కనే ఉన్నా. అమ్మ నాన్న ఇద్దరు పెళ్ళికి వెళ్ళారు, 2 రోజుల వరకు రారు. అయితే ఏంట్రా నువ్వు ఆ మార్లేగాడు నైట్ ఇంటికి వచ్చేయండి. ఒరే 9:30 అవుతుంది, లేవండ్రా. 9:30 అయిందా? రే సీసా పెంకులు రా. ఏమైంది అలా పడిపోతున్నావు? ఇక్కడ ఎవడరా చేసే పెంకులేసింది? ఇంకెవడో ఈడై ఉంటాడు. ఇదిగో నాకు గుచ్చుకుంది. సరే కానీ కిందకి వెళ్తాడా? ఆ బోకెళ్ళి లేవు. రే లేవరా. ఏంట్రా మళ్ళీ నైట్ అంతా ఫ్రీ ఫైర్ ఆడుతూ కూర్చున్నావా? నైట్ కాదురా, మార్నింగ్ 5-6కే. సర్లే. రే సీసా పెంకులు రా. ఇక్కడ బాగా కొట్టాడు రా, నువ్వే బాగా కొట్టినట్టున్నావు. సర్లే కానీ టైం అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం. అవన్నీ తీసి పడేసి కిందకు వచ్చాయి. సరేరా టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను. సరే బాయ్, వెళ్తాను. బాయ్. మళ్ళీ ఎప్పుడు రా? ఒక గంట ఉండి నువ్వెరా మా ఇంటికి, సరేనా? సరే.
చూసింది. పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి పెడతాకెళ్ళావు? ఈ మొగుడు దగ్గరికి వెళ్ళి వచ్చానే ముసలి. ఏంట్రా ఏదన్నా? ఏం లేదు ఇక్కడ అంట, ఐ లవ్ యూ అంటున్నా. దీనికి ఏం తక్కువ లేదు. ఉల్లిపాయలు కూడా అయిపోయిందా లేదా? ఏంటమ్మా వంట చేసిన దానివి కూరగాయలు కూడా నువ్వే కోసుకోవచ్చు కదా. పీకేవలే ఇలాగి అయినా ఖాళీగానే ఉంటున్నావు కదా, కూరగాయలు కోయడానికి ఏడుతున్నావు. ఏం పెడుతున్నావు అని? సర్లే ఏడవకు. ఏ మదర్ ఇప్పుడే కదరా వచ్చారు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రెండ్దే బర్త్డే ఉందమ్మా, అందుకే బయటికి వెళ్తున్నాం. రే మార్లే, ABCD ఎవ్రీబాడీ ఫ్రెండ్ అంటే బెస్ట్ జోడీ అద్దమల్లే చూపుతాడే లైఫ్ లాంగ్ తోడు ఉండి ఎర్లీ మార్నింగ్ టు లేట్ నైట్ ఎవ్రీ సెకండ్ ఫుల్ టైం పాస్ ఎవరెన్ని వాగుతున్నా ఫ్రెండ్ పక్కనుంటే చాలు హ్యాపీనెస్ ఫ్రెండ్షిప్ నవ్వుకైనా ఫ్రెండ్షిప్ ఏడుపైనా ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కటేనురా ఫ్రెండ్షిప్ మొన్నలోనా ఫ్రెండ్షిప్ రేపు కూడా ఒక్కలాగే ఉంటుందిరా ABCD ఎవ్రీబాడీ ఫ్రెండ్ అంటే బెస్ట్ జోడీ అద్దమల్లే చూపుతాడే లైఫ్ లాంగ్ తోడు ఉండి అయిపోయింది బర్త్డే అయిపోయింది, కేకు అయిపోయింది, ఇంత మీద రోడ్డు మీద కరెంటు పోయింది. కాపాడమ్మా తల్లి. ఏ ఆగబే, అవును రోడ్డు మీద కరెంట్ ఏమైంది? ఏంటి బే ఎక్కడ ఆపో? ఆపే అది అయింది. పెట్రోల్ అయిపోయింది అనుకుంటారా? రే పెట్రోల్ అయిపోయిందిరా. అరే వాటర్ బాటిల్ రా. ఇక్కడ వాటర్ దొరకదు బే. వాటర్ కాదురా, ముందుకెళ్ళండి. ఓకేరా, ఎందుకురా పదరా. రే పెట్రోల్ దొబ్బేస్తున్నారా? రే కొంచెం సైలెంట్ ఉంటావా?
ఇచ్చావురా పెట్రోల్ ఏది చూసుకోలేదురా. పులిరా పులిరా మన్యం పులిరా, ఇది అండగా నిలిచే మన్యం పులిరా. ఎందుకురా దొరికేసారా దోళ. హలో అమ్మా. ఏరా నాన్న లేచావా? లేచారమ్మా. మేము ఈరోజు రావట్లేదురా. ఏమ్మా ఎందుకు? మీ మామయ్య వెళ్ళొద్దని రాత్రి నుండి ఒకటే గోల. రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తాంలే. అలాగే. నువ్వు ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకుని కూర్చోకు. టైం తిని టైంకి పడుకో, సరేనా? సరే. బాయ్ రా నాన్న, జాగ్రత్త. ఓకే అమ్మా, బాయ్. మధుగడ్లా ఉన్నాడండి. రే మధు, తిన్నావా? తిన్నావా? ఇంట్లో కూర్చుంటే ముసలి దుబ్బేస్తుందిరా బాబు, అందుకే అలా బయటకు వచ్చింది. నీ పని బాగుందా? ఫ్రెండ్స్తో భలే ఆడుకుంటున్నా. గొప్ప ఫ్రెండ్సే. అవునరా బా, నువ్వు నీకు ఎంత మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్నాను రా. ఎందుకు? ఏం లేదురా, మామూలుగానే. చెప్పబే. అంటే వారం రోజులుగా నాతో చాట్ చేస్తుంది. అయితే అంటే కొద్దిగా తేడాగా చాట్ చేస్తుందిరా. నిన్న ఐ లవ్ యూ అని కూడా పెట్టింది. నిజం చెప్పు. నిజమే బే, లేకపోతే నీకెందుకు చెప్తాను? ఇదిగో ఇది ఫోన్ చేస్తుంది.
నాన్నే నాకుండే అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తావని అనుకోలేదు మా. అయినా మీరు నన్ను పట్టించుకోకుండా ఇంత బిజీగా ఎప్పుడైపోయారో. కాల్ చేస్తే ఆన్సర్ ఉండదు, మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు. అది కాదు మా. ఆపు ఇంకా, మళ్ళీ మొదలు పెడతాం భార్య సోది కబుర్లు. అయినా నీలాంటి అందమైన అమ్మాయికి సోది కబుర్లు ఊరికే చెప్పం. ఎంత సోది చెప్తే అంత ఎక్కువసేపు మాట్లాడచ్చు కదా అని అలా చెప్తాం. నువ్వు మళ్ళీ ఆ సోది మొదలు పెట్టద్దు కానీ ముందుకు చెప్పు. నువ్వు మళ్ళీ ఫ్రీ ఫైర్ ఆడుతున్నావు కదా? లేదు, ఎప్పుడే మానేసింది. మరి మెసేజ్కి రిప్లై ఎందుకు ఇవ్వట్లేదమ్మా? అంటే ఫ్రీ ఫైర్ ఆడితే రిప్లై ఎవరా? మరి రిప్లై ఎందుకు ఇవ్వలేదు? నా మొబైల్లో రీఛార్జ్ అయిపోయింది. ఇంక రిప్లై ఎలా ఇస్తాను? ఓకే మా, బాయ్. లవ్ యూ మా. లవ్ యూ టూ. ఏంటిది? టీ షర్టే. ఎందుకు? నీకోసమే. అసలు నేను అవాయిడ్ చేయడం నేను తప్పు చేశాను. నేను సిన్సియర్గా ప్రేమించడమేనా? ఇంకొక మాట కూడా నాతో మాట్లాడుకో. నేనేం చేశాను? చాలు, నీతో మాట్లాడాలని చాలా చిరాగ్గా ఉంది. ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి అసలు ట్రై చేయకు. పో పో. హలో సరే చెప్పురా. ఏం చేస్తున్నావురా? గేమ్ ఆడుతున్నాను రా. లాస్ట్ ఫ్రైడే గిల్ కనిపెట్టించాడు కదా బా. ఇప్పుడు ఆడదామా? ఫ్రైడే కదా. ఓకే గేమ్లోకి రా. గేమ్ ఆడున్నాం బే. అది మామూలుగా ఉండదు, ఆడేద్దాం. చేతకే ఇంకా
స్టార్ట్ కొట్రా. దీనికి ఎప్పుడు ఫోన్ చేయలేదు. అయ్యో బాబోయ్, ఎంత గీతున్నాయా? అవునా? ఓహో, ఫ్రీ ఫైర్ ఆడుతున్నావా? అందుకేనా కాల్ కట్ చేస్తున్నా? అది కాదు మా. ఇంకేం మాట్లాడు. ఫ్రీ ఫైర్ ఆడట్లేదు, మొబైల్లో రీఛార్జ్ అయిపోయింది, అందుకే కాల్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు అంటే నిజం అనుకున్నా. నాకన్నా ఫ్రీ ఫైర్ ఆడమే ఎక్కువైపోయింది నీకు. నా లవ్ ఇవ్వలేని ఆనందం నీకు ఆ ఫ్రీ ఫైర్ ఇస్తుందేమో కదా. అది కాదు మా, నేను చెప్పేది ఒకసారి విను. ఏం చెప్తావు? మళ్ళీ ఆ సోది చెప్తావు అంతే కదా. ఆ సోది విని ఓపిక నాకు అస్సలు లేదు. అయినా నేనే నీ వెంటపడి అనవసరంగా నేను ఇబ్బంది పెడుతున్నానేమో. అలాగే నేను అన్నానా? అనవసరం లేదులే కానీ నువ్వు నాతో మాట్లాడడానికి ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు నీ గురించి నేను ఎందుకు అంత ఫీల్ అవ్వడం? అంటే బ్రేకప్. ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి అస్సలు ట్రై చేయి. బాయ్, గుడ్ బై. ఏంట్రా అక్కడ కూర్చున్నా? డిస్ట్ నేను వచ్చాను కదా. ఏమైందిరా అలా ఉన్నావు? ఇది నా జీవితం ఇంతేనారా మా అమ్మ? ఇప్పుడు ఫ్రీ ఫైర్ అని నన్ను ఎంతగానో ప్రేమించి అమ్మాయిని కూడా పట్టించుకోవడం మానేశాను. ఇప్పటికి నా ఫోన్లో ఫ్రీ ఫైర్ ఉందిరా.
వెళ్తుంటే ఒక్కసారి కూడా ఆపాలనిపించలేదా? సారీ మా. ఐ లవ్ యూ రా. లవ్ యూ టూ మా. థ్యాంక్స్ రా. నాలో ఉంగెళ్ళిపోయారు, బాగానే ఉంది. మరి నీలో ఏం చేసావురా? ఇదిలేరా, అది వేస్ట్ క్యాండిడేట్. అది వేస్ట్ క్యాండిడేట్ ఏంట్రా? మీరేదని తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు ఆ మెసేజ్ పెట్టిందే తనకాదు. ఆ మెసేజ్ నీకే కాదు, నాకు కూడా వచ్చింది. ఏంటని కనుక్కుంటే మెసేజ్ పెట్టింది తనకాదు, వాళ్ళ బావ అని తెలిసింది. వాళ్ళ బావ అలాగెందుకు పెడతాడు రా? తన క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి. తనకి అలా బాగా పడదంట. హే మీను, సారీనే. దేవుడు, ఆ ఇద్దరు ఎదవలకి లాభాలు ఉన్నారు. ఒక్కొక్కరు హీరో హీరోయిన్ అంతా బిల్డప్లు కొడుతున్నారు, కానీ నాకే ఎవరు లేరు. కనీసం నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్లో అయినా నాకు ఒక అమ్మాయినిలా చూడు దేవుడా. అప్పుడే నా కోసం ఒక అమ్మాయిని పంపిస్తావు దేవుడా. ఏంట్రా కోరుకుని కొడుకు చాలే కానీ ప్రసాద్ ఎక్కడున్నారా? తెలీదు. ఏ నీకు మాకన్నా మంచి అమ్మాయిలు దొరుకుతారు కానీ. ABCD ఎవ్రీబాడీ ఫ్రెండ్ అంటే బెస్ట్ జోడీ అద్దమల్లే చూపుతాడే లైఫ్ లాంగ్ తోడు ఉండి ఎర్లీ మార్నింగ్ టు లేట్ నైట్ ఎవ్రీ సెకండ్ ఫుల్ టైం పాస్ ఎవరెన్ని వాగుతున్నా ఫ్రెండ్ పక్కనుంటే చాలు హ్యాపీనెస్ ఫ్రెండ్షిప్ నవ్వుకైనా ఫ్రెండ్షిప్ ఏడుపైనా ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కటేను.